జోకుడుగాళ్లతోనే బీఆర్ఎస్ ఓటమి, నిజాలు చెప్పేవారిని దగ్గరకు రానియలేదు. ఎర్రబెల్లి సత్యవతి లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారు. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారు. మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అక్కర్లేదు, వారి వెంట కుక్కలు కూడా పడవు. కుక్కలు కూడా రావట అంటే అంత అట్లాంటి మనుషులు అన్నట్టు. కుక్కల వెంట కుక్కలు పడతాయా? అవకాశం లేదు. మరి ఎట్లా అన్నాడు ఈ మాట? కుక్కలు కూడా వెంట పడాయట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు సంచలన వ్యాఖ్యలు, కమెంట్స్ కలకలం రేపడంతో తాను అలా అనలేదని ప్రకటన. అడిగి అట్లే అంటాడు కదా, ఫస్ట్ అయితే అన్నాడు కదా, అయిపోయా, ఉన్నదంతా కక్కిండు, నేను అట్లా అనలేదు అన్నాడు, అయిపోయింది. ఏడుందా వార్త? ఇగో, జోకుడుగాళ్లతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. ఈ కేసీఆర్ని మొత్తం నిండా ముంచింది ఆ సంతోష్రావు, ఈ చుట్టూ ఉన్న బ్యాచు, దాంతోపాటు ఇటు కల్వకుంట్ల కవిత, కేటీఆర్ ఇద్దరు కలిసి బయట చేసిన దందాలు, స్కామ్లు, ఆ చుట్టూ ఉన్న సలహాదారులు, ఒక పెద్ద మాఫియా ఉన్నది ఆ చుట్టూ. 60-70 ఏళ్ళు పైబడ్డ ఒక దొంగ బ్యాచ్ ఆడ చుట్టూ చేరి మొత్తం నిండా ముంచి అవతల పడేసారు. ఆయన ఏదైనా చెప్పని ఓకే సార్, రెడీ రెడీ రెడీ, ఇంత అద్భుతం ఏడ చూడలేదు సార్ మేము, అసలు ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఈ ప్రపంచంలోనే లేడు సార్ అంటే అయిపోయి ఆయన పోయి ఆడ ఎన్నో ఆ ప్రగతి భవన్ గుమ్మటం మీద పైన కూర్చుని. పార్టీ అధినేత నిజాలు చెప్పే అవకాశం ఇస్తే ఎవరైనా ధైర్యం చేసి చెప్తారని, నిజాలు చెప్పేవాళ్ళు బయట, జోకుడుగాళ్ళు లోపల ఉంటే ఇక ఆయనకు వాస్తవాలు ఎలా తెలుస్తాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామనే విషయం అందరికీ తెలిసినా ఎవరూ ఓపెన్గా మాట్లాడడం లేదని, తాను మాత్రం బాహాటంగానే నిజాలు చెబుతున్నానని పేర్కొన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా దెబ్బతినడానికి ఆయన కారణాలు చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో చిట్చాట్ చేస్తూ పార్టీ ఓటమిపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ ఉద్యమకారుల ఖిల్లా అని, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు చాలా బాధపడ్డారని గుర్తు చేశారు. తెలంగాణ వాదం, ఉద్యమం తెలియని వారికి మంత్రి పదవులు ఇస్తే ఫలితాలు ఇట్లనే ఉంటాయన్నారు. ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి పార్టీ బలహీనంగా ఉందని, 2014-2018 ఎన్నికల్లో ఒక్కో సీటే గెలిచిన, ఇతర పార్టీల్లో గెలిచిన వాళ్లను పార్టీలో చేర్చుకుంటే ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్లో ఉన్న వాళ్లను, కొత్తగా వచ్చిన వాళ్ళు తొక్కేశారని చెప్పారు. 2 ఎన్నికల్లో గెలిచిన వాళ్లను పార్టీలో చేర్చుకోవడంతో ఖమ్మంలో గ్రూపు రాజకీయాలు ఎక్కువై ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరు పనిచేశారన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఎలాంటి మనిషో నియోజకవర్గ ప్రజలకు మాత్రమే తెలుసని, ఆయన చెక్కిలి గింతలు పెట్టడం తప్ప ఒక్కరికి రూపాయి సాయం చేయడని విమర్శించారు. ఆయన్ను మంచి లీడర్ అని ఎవరైనా అంటే నియోజకవర్గంలో ఉరికిచ్చి కొడతారని కామెంట్ చేశారు. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేల వ్యవహార శైలి పార్టీని దెబ్బతీసిందన్నారు. కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారని, దాన్ని ఎలా మేనేజ్ చేయాలనే ప్లాన్ పార్టీకి లేకుండా పోయిందని, అలాంటి పరిస్థితులు గ్రౌండ్లో ఉంటే ఇక ఎన్నికల్లో ఎలా గెలుస్తామని చెప్పుకొచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ తగ్గించడం కాదు, అసలు సెక్యూరిటీనే అవసరం లేదన్నారు. వాళ్ళ వెంట కుక్కలు కూడా పడవని సంచలన కామెంట్స్ చేసిండు. ఇక ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను ఆ మాటలు అనలేదు, అంత తూచని అనేసిండట. ఇప్పటికి కూడా వాళ్ళు తెలుసుకునే అవకాశం లేదు, ఎందుకంటే అది డిఎన్ఏ, దాన్ని ఎవడు మార్చలేడు. దాన్ని ఆ డిఎన్ఏని ఎవడు మార్చే అవకాశం కుదరదు కదా.